హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే అండి. సో, ఈ విమెన్స్ డే రోజు మీలో చాలామంది ఎవేకెన్ అవ్వాలి. మీ ట్రూ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకొని ఇండివిడ్యుయల్‌గా ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మీకిప్పుడిచ్చే గైడెన్స్ ఏంటి? సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీ అందరిలో కూడా ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులిన్ ఎనర్జీ 2 కూడా ఉంటాయి. ఇన్ యాంగ్. సో, ఇదేంటంటే కొన్నిసార్లు బ్యాలెన్స్ అవుతుంటది. కొన్నిసార్లు ఇంబాలెన్స్‌లో ఉంటుంటది. సో, దానివల్ల మనుషులేంటంటే కొన్నిసార్లు రియాక్ట్ అవ్వకూడని విధంగా రియాక్ట్ అవుతుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇదే అని చెప్పొచ్చు. అలానే ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది లైట్ సైడ్ అండి. అండ్ డార్క్ సైడ్ కూడా ఉంటుంది. అది వూండెడ్ ఫెమినైన్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఒక సిట్యుయేషన్‌లోని డీప్‌గా వాళ్ళు సఫర్ అవ్వకూడని విధంగా సఫర్ అయినప్పుడు అది కొంత వాళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. అంటే ఇక్కడ ఒకటండి ఆహ్, మస్కులిన్ ఎనర్జీలో కూడా లైట్ ఉంటుంది. డార్క్ మస్కులిన్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో, దీనికోసం నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా రీడింగ్ అయితే చేస్తాను. సో, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఒక మనిషిలోని అంటే జెంటిల్‌నెస్ కానీ, కైండ్‌నెస్‌ని కానీ, ఇంట్యూషన్‌ని కానీ, వాళ్ళ సాఫ్ట్ నేచర్‌ని ఇండికేట్ చేస్తదని చెప్పొచ్చండి. ఇదేంటంటే ఓన్లీ లేడీస్ కోసమనే కాదు. ఇప్పుడు ఒక మేల్ పర్సన్ ఉంటారండి. వాళ్ళు కూడా చాలా జెంటిల్‌గా ఉంటారు. కైండ్‌నెస్ చూజ్ చేసుకున్న వాళ్ళుంటారు. సాఫ్ట్‌గా మాట్లాడుతుంటారు. అంటే ఒక అబ్బాయి ఇంత సెన్సిటివా? ఇంత సాఫ్ట్‌గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అని కొన్ని సార్లు సర్ప్రైజ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకో కానీ మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ చాలా జెంటిల్‌గా అనిపిస్తాయి. అంటే ప్యూర్‌గా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయండి. అలాంటి వాళ్ళలోనేంటంటే ఈ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, ఇలాంటి లక్షణాలు చూడడం అనేది చాలా కామన్‌గా జరుగుతది. లేడీస్‌లో కూడా ఇలాంటి వాళ్ళుంటారు. చాలా తెలివైన వాళ్ళుంటారండి. చాలా సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. సాఫ్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళలోని కూడా డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంది అని అర్థం. సో, ఇలా ఈరోజసలు మీ ఫెమినిన్ ఎనర్జీ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరింకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఆర్ మీరు ఎలా ఉంటే బావుంటుంది? ఆర్ ఎలా రియాక్ట్ అయితే బావుంటుంది కొన్ని సిట్యుయేషన్స్‌లో అనే గైడెన్స్ మీకు ఇస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నాకనిపించింది. సో, అసలు చూద్దాం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, కార్డ్స్ మీద ఉన్న నేమ్స్ అయితే కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ కార్డ్ రోజ్, సెకండ్ కార్డ్ లెవెండర్ అండ్ థర్డ్ కార్డ్ ఆరెంజ్. సో, మీరు ఏ కార్డ్‌కైతే కనెక్ట్ అవుతున్నారో అన్ని ఫ్లవర్సే పెట్టాను. దానికి రీజన్ ఒకటే. ఆహ్, ఫెమినిన్ ఎనర్జీ అనేది కొంత జెంటిల్‌గా సాఫ్ట్‌నెస్‌ని ఇండికేట్ చేస్తది కాబట్టి, గుడ్ సైన్ ఏంటంటే ఫ్లవర్స్. సో, అందుకే పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఒకవేళ క్రిస్టల్స్ చూజ్ చేసుకోవాలనుకుంటే క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ ఉంది. సో, మీరు కార్డ్ బట్టి చూజ్ చేసుకుంటారా? క్రిస్టల్ బట్టి చూజ్ చేసుకుంటారా? అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఇప్పుడు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్.
సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. ఆహ్, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ మైండ్‌ని మీరు కల్టివేట్ చేసుకోవాలండి. అంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌ని ఏ విధంగా అయినా చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీ మైండ్ సెట్టేనండి. అంటే మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే, పాజిటివ్‌గా థింగ్స్ అనేవి చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ పాజిటివ్‌గా ఔట్‌కమ్ రావడం కోసం ఎలా చేస్తే బావుంటుందని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తే సిట్యుయేషన్స్‌లో హోప్ ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్కడో కానీ రాంగ్ చేసేయడం కానీ, రాంగ్ పాత్‌ని చూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తారండి. సో, దానివల్ల థింగ్స్ ఏంటంటే కొంత మెస్ అప్ అయిపోతుంటాయి. అంటే మీ మైండే మీ లైఫ్‌ని కంట్రోల్ చేస్తుంటది. మీ యాక్షన్స్‌ని కంట్రోల్ చేస్తుంటది. ఒక మాటలో చెప్పాలంటే. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ ఇన్నర్ వరల్డ్‌కి మీరే మాస్టర్ కాబట్టి, మీరు కొంత కామ్ అయ్యి పాజిటివ్ థింగ్స్ ఏంటి? నెగెటివ్ థింగ్స్ ఏంటి? మీరు ఎలా ఉంటే బావుంటుంది అని మీరేంటంటే కొంత ఆలోచించుకుంటే మంచిదండి. ఎందుకంటే మీ ఇన్నర్ వరల్డే మీ ఔటర్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మీ ఇన్నర్ వరల్డ్ కానీ కామ్‌గా ఉండి పీస్‌ఫుల్‌గా ఉంటే మీరేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఔటర్ వరల్డ్ అనేది ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవ్వకపోయినా డెఫినెట్‌గా చేంజ్ అవుతుంది. సో, అందుకే మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి థింగ్స్ ఏమైనా మెస్ అప్ అవుతున్నా లేకపోతే సిట్యుయేషన్స్ ఎందుకో కానీ కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయి. మీరొకటి చేద్దాం అనుకుంటే ఇంకొకలా జరుగుతుందది. ఆర్ మీరేంటంటే ఏవో ప్రయత్నాలు చేస్తున్నా స్టిల్ పెండింగ్‌లో ఉండిపోతుంది అని ఇలా ఏదైనా ఫీల్ అవుతుంటే కొంతకాలం ఫస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. కొంత కామ్ డౌన్ అయితే స్లోగా ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుందని బేబీ స్టెప్స్ వేసినప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయగలుగుతారండి. ఇదంతా వెంటనే జరిగిపోతుందని కాదు కానీ డెఫినిట్‌గా జరుగుతుంది. మీలో ఆ కామ్‌నెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మీరు సిట్యుయేషన్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు అన్నట్టుగా మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ చెప్తుందండి. ఒక్కటి మాత్రం నిజమండి. ఏ మనిషైతే వయలెన్స్‌ని చూజ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఏ విధంగా కూడా సక్సీడ్ అవ్వలేరండి. అంటే అలా అని చెప్పి ఫైట్ చేయకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు అని నేను చెప్పనండి. కానీ స్మార్ట్‌గా ఒక పాత్‌ని మీరు చూజ్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికోసం మీరేంటంటే వయలెన్స్‌నే చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరెంత తెలివైన వ్యక్తో కూడా అక్కడ చూపించుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకుండా. సో, ఇలాంటి పాత్‌ని మీరు చూజ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇఫ్ మీకేదైనా ఒక సిట్యుయేషన్‌లోని ఇలానే జరుగుతుంది ఆర్ ఇలా ఎందుకో కానీ ఈ వేలోనే థింగ్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి అని అనిపించినప్పుడు, అది మీకు క్లారిటీ ఉన్నట్టే. ఇంక అక్కడ చేంజ్ అవ్వడానికి లేకపోతే ఇంక అక్కడ వేరేగా ఏదో జరుగుతుంది అని మీరు సస్పెక్ట్ చేయడానికి ఏం లేదండి. అంటే మీకు అవేర్‌నెస్ ఉంది. ఆ సిట్యుయేషన్ ఏంటి? ఆ సిట్యుయేషన్‌లోని ఏం జరుగుతుంది? ఆర్ ఎలా ముందుకు వెళ్తుంది అని. అంటే ఒక క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. మీలో చాలా మందేంటంటే ఒక సిట్యుయేషన్‌లో థింగ్స్ అనేవి ఒక వేలో వర్కౌట్ అవుతున్నప్పుడు ఆర్ ఎందుకో కానీ థింగ్స్ కానీ, వ్యక్తులు కానీ ఒక వేలో మీకు కనిపిస్తున్నప్పుడు మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. స్టిల్ అదే ఫ్యాక్ట్. అది మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుంటారండి. మీకు అవేర్‌నెస్ లేకపోతే అది ఓకే. అవేర్‌నెస్ ఉన్న తర్వాత ఏంటంటే ఎలా ముందుకు వెళ్ళాలో అదే విధంగా ముందుకు వెళ్ళాలండి. దానికోసం మళ్ళీ ఆల్టర్‌నేట్స్ వెతుక్కోకూడదు మీరు. ఏమో ఇది కాదేమో, ఇలా లేదేమో అని. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్‌గా మీకు కనిపిస్తుంది. మీకు తెలుస్తుంది. విత్ ప్రూఫ్స్ మీకు అర్థమవుతుంది అదే సిట్యుయేషన్ అని. సో, ఇంకా అక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏముంది? అంత క్లారిటీగా ఉన్నప్పుడు. సో, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి మీరు మూవ్ అయితేనే ఏమైనా సరే సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీ లైఫ్‌లో ఈ టైంలో మీరు చాలా వరకు హీల్ అవుతారంట. నాకు తెలిసి చాలా మంది సఫర్ అవుతున్నారేమో! చాలా రకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్ ఎక్కడో ఒక కన్‌ఫ్యూజన్ ఎటు వెళ్ళాలో తెలియక, ఆర్ ఏం చేయాలో తెలియక ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు హీల్ అవుతారండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలో కూడా తెలుసుకుంటారు. బట్ మీకు మీరు బెటర్ అవ్వడం కోసం కూడా ట్రై చేయాలండి. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఈ హీలింగ్ ఎనర్జీనయితే పంపిస్తుంది. బట్ మీరు ఎలా తెలుసుకుంటారు హీల్ అవ్వాలి అని? ఆర్ ఏం చేస్తే బావుంటుందని మీరెలా తెలుసుకుంటారు? సో, మెడిటేషన్ చేయాలండి. యోగా చేయడం కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు కూడా కొంత హీల్ అవుతారు. అండ్ మీరు తెలుసుకుంటారు కూడా. యూనివర్స్ ఏంటంటే మీకు ఈ విధంగా సజెస్ట్ చేస్తుంది. మీరిలా చేస్తే బావుంటుంది. అలానే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మీద కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది 100%. అంటే మీకు తెలుసు. బట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేబీ అది యాక్సెప్ట్ చేయగలుగుతారేమో వచ్చే రోజుల్లో ఈజీగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తొందరలోనే మీరొక రిలేషన్‌షిప్‌ని అట్రాక్ట్ చేసుకుంటారండి. అంటే కొత్త వ్యక్తి అయినా అవ్వచ్చు, పాత వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా
మీలో ఎవరైనా సరే సింగిల్‌గా ఉంటున్నారు, సఫర్ అవుతున్నారు, లేకపోతే ఎక్కడో కానీ ఒక కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంటే రిలేషన్‌షిప్‌లోని ఏ విధమైన క్రైసిస్ మీరు ఫేస్ చేస్తున్నా సరే తొందరలోనే రిలేషన్‌షిప్ అయితే మాత్రం బెటర్ అవుతుందండి. వ్యక్తులతోనేంటంటే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఒక న్యూ రిలేషన్‌షిప్, న్యూ పర్సన్స్‌తో కనెక్షన్స్ ఇవి కూడా ప్రోగ్రెస్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే గుడ్ సైన్. బట్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం అయితే ముందుంది. ఎందుకంటే మీరు హీల్ అవ్వకుండా ఇంకొక పర్సన్ వచ్చారనుకోండి, మీ ట్రామాతో ఆ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో కానీ ఉంటే సూన్ ఆర్ లేటర్ ఈ రిలేషన్‌షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందండి. సో, ఒక పర్సన్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవడం ఆర్ ఒక రిలేషన్‌షిప్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఓకే. బట్ మీరు హీల్ అవుతున్నారా లేదా టైమ్‌లీ మీ సిట్యుయేషన్ ఏంటి? మీ మైండ్‌సెట్ ఎలా ఉంది? అనేది చూసుకొని మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం అయితే మంచిది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇఫ్ మీరు అలాంటి ఒక పాత్‌లో వెళ్తే మీ రిలేషన్‌షిప్ అనేది డిస్టర్బ్ అవ్వదండి. మీ ఇద్దరి మధ్యలో ఫ్యూచర్ అనేది బావుంటుందని చెప్పొచ్చు. సో, నేనొక్కటే చెప్తాను. ఈ టైంలో మాత్రం కొంచెం మీ విషయాల్లో మీరు క్లారిటీ తెచ్చుకోండి. కొంత కామ్ అవ్వండి. ఫస్టు మీ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఆర్ స్ట్రెస్ కానీ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దానికి నేను చెప్పాను కదా! మీరేంటంటే ఈ యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే బావుంటుంది. సో, ఇంకొక విషయం ఏంటంటే, వ్యక్తులతో కలవడానికి ట్రై చేయాలండి. వ్యక్తులతో మాట్లాడుతూ ఉండాలి. సైలెంట్‌గా ఉండడం, వ్యక్తులతో మేము ఎంగేజ్ అవ్వం. ఎందుకంటే మేము ఇంట్రోవర్ట్ లేకపోతే యాంటీ సోషల్. సో, వాళ్ళతో ఎంగేజ్ అయితే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మేమేంటంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాం. సో, మీరు టెక్నికల్‌గా అనుకుంటుందయితే కరెక్టే. ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. పాజిటివ్ వైబ్స్ కంటే నెగెటివ్ వైబ్సే వస్తుంటాయి. అలాంటి వ్యక్తులతో మాట్లాడమని నేను కూడా చెప్పను. కానీ మీ ట్రైబ్ అంటూ ఒకటుంటుంది కదా! మీతో వైబ్స్ బాగా మ్యాచ్ అయ్యే వ్యక్తులు ఒకళ్ళైనా ఉంటారు కదా! మినిమమ్. సో, అలాంటి వ్యక్తులతో అయినా సరే టైమ్‌లీ మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళతో కలవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు పాజిటివ్ వైబ్స్ ఒక వ్యక్తి నుంచి ఫీల్ అవుతున్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళ నుంచి మీరది పిక్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. వాళ్ళ పాజిటివిటీ అనేది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంటది. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంటది. మీ మైండ్‌సెట్‌ని ఎఫెక్ట్ చేస్తుంటది. సో, అంత ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంటుందండి. మీరనుకున్నంత సింపుల్ అయితే కాదు. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి తెలీదు కానీ, మీరు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో ఉంటే మీరు కూడా పాజిటివ్‌గా చేంజ్ అవుతారు. అదే మీరు నెగెటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళతో ఉంటే మీరు కూడా నెగెటివ్‌గా చేంజ్ అవుతారు. సో, మీ సర్కిల్‌ని మీరు వైస్‌గా చేసుకోవాల్సుంటుంది. మీరు ఎవరితో ఉంటే బావుంటుంది, ఎవరితో మాట్లాడితే బావుంటుంది అనేది డిసైడ్ అయిన తర్వాతే వ్యక్తులతో ఎంగేజ్ అవ్వండి. సో దట్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా బెటర్ అవుతాయి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కూడా ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఉన్నప్పుడు, వాళ్ళది కూడా బ్యాలెన్స్‌లో ఉంటే, మీరు కూడా అలాంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు, ఖచ్చితంగాను మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కూడా ఎంతో కొంత బ్యాలెన్స్ అవుతుంటదండి. అంటే ఫెమినిన్ ఎనర్జీ అనేది కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువగా ఉంటది. కొంతమందికి తక్కువగా ఉంటుంది. పాస్ట్‌లో ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళేంటంటే డార్క్ ఫెమినిన్ ఎనర్జీని క్యారీ చేస్తారండి. వాళ్ళు డివైన్ ఫెమినిన్ ఎనర్జీని క్యారీ చేయరు. మెయిన్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే, యూనివర్స్ మీకు సైన్స్ చూపిస్తుంటదండి. అంటే మీ లైఫ్‌లోకి ఆ హీలింగ్ ఎనర్జీని పంపిస్తది. అంటే మీరు మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటారు. మీరు ఎలా అయినా హీల్ అవ్వడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దాన్ని మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఒక్కటే నాకు కనిపిస్తుంది. అదెందుకు అంటే, అంటే మీలో కొంతమందికి ఆ డార్క్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నట్టుంది. సో, వన్స్ మీరు హీల్ అయిన తర్వాత ఖచ్చితంగా మీలో ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీని ఫీల్ అవుతారండి. అంటే మీరు అనుకోవచ్చు ఇది డార్క్ అని ఎలా అండి ఐడెంటిఫై చేయాలి అని. సో, మీరేమైనా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా, ఓవర్ ఎమోషనల్ అవుతున్నా, ప్రతిదానికి ఏడుస్తుంటారండి. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ప్రతిదానికి జెలస్‌గా ఫీల్ అవుతుంటారు. ప్రతిదానికి కూడా థింగ్స్‌ని కంట్రోల్ చేయాలనుకుంటుంటారు. అంటే ఇలా కొంత నెగెటివ్ వైబ్స్ అనేవి ఇస్తుంటారండి. ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డార్క్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నట్టే. మెయిన్ చాలా మంది పాస్ట్ ట్రామా కానీ, చైల్డ్‌హుడ్ ట్రామా కానీ క్యారీ చేస్తున్న వాళ్ళుంటారండి. అలాంటి వాళ్ళలో ఇలాంటి ఎనర్జీ అనేది ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు ఎప్పుడో సఫర్ అయినా మొత్తానికి ఏదో ఒక స్టేజ్‌లోనేంటంటే మీరు తప్పు చెయ్యకపోయినా సరే మీరు సఫర్ అవుతున్నట్టయితే వచ్చే రోజుల్లో మీకు జస్టిస్ జరుగుతుందండి. అది మీరు తెలుసుకుంటారు. అంటే మెయిన్ ఎలా స్టాండ్ తీసుకోవాలి? మీరేం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ తెచ్చుకుంటారండి. ఖచ్చితంగా మీ సిట్యుయేషన్‌లోని మీకు పాజిటివ్‌గా జరుగుతుందంతే. ఇది మీరు బిలీవ్ చేయాలి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల క్రితం మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారండి.
అది గుడ్డా, బ్యాడా అని ఆలోచించడం కంటే కూడా అది కరెక్ట్ అని బిలీవ్ చేశారు. చేసేసారు అంతే. గుడ్, బ్యాడ్ గురించి ఇక్కడ నేను మాట్లాడను. జస్ట్ మీకు అనిపించింది. మీరు కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. చేసేసారు. సో, దానివల్ల ఏంటంటేనండి మీ లైఫ్ ఆ టైంకి మేబీ బెటర్ అయ్యి ఉండొచ్చు కానీ, తర్వాత ఏమైందంటే డ్రాస్టిక్‌గా చేంజ్ అయిపోయిందండి. అంటే మీరు కూడా అనుకోలేదు. అది కరెక్ట్ అనుకోని చేశారు. ఆ టైంలో అది వర్కౌట్ అయ్యింది. బట్ తర్వాత నుంచి అది వర్కౌట్ అవ్వలేదు సరి కదా! ఎందుకో కానీ థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోయాయండి. మీరేంటంటే చాలా రోజుల నుంచి అలాంటి ఒక సిట్యుయేషన్ బెటర్ అయితే బావుంటుంది అనుకోని వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆర్ బెటర్ చేయడం కోసం ట్రై చేస్తున్నారేమో. ఎందుకంటే చాలా మంది మీలో ఉంటారండి. ఎలా ఆలోచిస్తారంటే పాజిటివ్‌గా లైఫ్ చేంజ్ అయితే బావుంటుంది. పాస్ట్‌లో మనకి ఇలా జరిగింది కదా! సో, ఇప్పుడు కూడా పాస్ట్‌లో జరిగినట్టుగా జరిగితే బావుంటుంది అని ఆలోచించే వాళ్ళు ఎక్కువుంటారు. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరెక్కువ పాస్ట్ ట్రామా క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఆర్ చైల్డ్‌హుడ్ ట్రామా అయినా క్యారీ చేస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఈ ట్రామా నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే హీల్ అవ్వలేకపోతున్నారండి బేసిక్‌గా. ఆర్ మీ లైఫ్‌లో హీలింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ చూస్తున్నప్పటికీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కంటే డార్క్ ఫెమినైన్ ఎనర్జీని ఎక్కువ క్యారీ చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో, మీరేంటంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారండి. ఎందుకంటే పాస్ట్‌తో మీకున్న అటాచ్‌మెంట్ అలాంటిది. సో, పాస్ట్ అనేది మళ్ళీ కూడా మీ లైఫ్‌లో జరిగితే బావుంటుంది. సేమ్ వేలో లైఫ్ మారితే హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ మూవ్ అవ్వలేకపోతున్నారండి. అందుకే బేసిక్‌గా మీ లైఫ్‌లో మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పటికీ కూడా అది కరెక్ట్ పాత్ అని బిలీవ్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ అది కంఫర్టబుల్‌గా లేదనైనా సరే మీరేంటంటే ఎందుకో కానీ కాన్ఫిడెంట్‌గా లేరని నాకైతే అనిపిస్తుంది. సో, వచ్చే రోజుల్లో ఏంటంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. మీరు సిట్యుయేషన్‌ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చూస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. మనం ఇలా చూస్తే మన లైఫ్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. మనం ఏంటంటే డేస్ మారుతున్నాయి కాబట్టి ప్రెజెంట్‌లో సిట్యుయేషన్ ప్రకారం కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. ఆర్ మన ఒపీనియన్ చేంజ్ చేసుకోవాలి. ఆర్ ఇంకెవరి సజెషన్స్ అయినా సరే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రియాలిటీకి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు. సో, దాని ప్రకారమే మనం కూడా మేబీ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందేమో అని యాక్సెప్ట్ చేసిన రోజు మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయండి. మీరు అవేకెన్ అవుతారు. ఏదైనా సరే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అని మీరు నిజంగానే అనుకుంటే పాస్ట్‌తోని మీ ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకోవద్దండి. పాస్ట్ పాస్టే, ప్రెజెంట్ ప్రెజెంటే. సో, ప్రెజెంట్ ప్రకారం మీరేమైనా డెసిషన్స్ తీసుకొని డిస్ట్రాక్ట్ అవ్వకుండా మూవ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లోని ఫ్యూచర్ అనేది బావుంటుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. చాలా పాజిటివ్‌గా ఉంటుంది కూడా మీ లైఫు. ఇప్పుడు అందుకే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీకు ఏదైతే అనిపిస్తుందో అది నిజమని తెలుసుకోండి. ఎందుకంటే మీ కళ్ళ ముందే నిజం ఉందండి. తెలిసినా సరే యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అది ఎందుకంటే హీల్ అవ్వలేదు. అంతా ఇంటర్ కనెక్టెడ్ మెసేజెసే. సో, చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి. ఆల్‌మోస్ట్ అంతా కూడా సిమిలర్ మెసేజెసే ఛానెల్ అవుతున్నాయి. అందుకే అదే చెప్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ మీకిప్పుడిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఈ లెవెండర్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు మీకు మెసేజెస్ ఏం ఛానెల్ అవుతున్నాయనేది. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీరసలిప్పుడు మీ లైఫ్‌లో ఏం రిలీజ్ చేయాలి? ఆర్ ఏది హోల్డ్ చేయాలి అనేది తెలుసుకోవాలండి.
ఎందుకో కానీ మీలో చాలా మంది ఏంటంటే కొన్ని రిలీజ్ చేయాల్సినవి హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయాల్సినవి రిలీజ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు అర్థం అవ్వట్లేదు. ఏది హోల్డ్ చేయాలి, ఏది రిలీజ్ చేయాలి అని. సో, అసలు ఒక్కటి మాత్రం నిజమండి. పోనీ ఈ డెసిషన్ మీరు తీసుకోలేక కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టయితే మీకింకా టైం కావాలా కొంచెం బెటర్ అవ్వడానికి? మీరింకా కొంచెం అంటే ఫ్రీగా ఉండడానికి టైం అవసరమా అనేదైనా చూసుకోండి. ఇప్పుడే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరెక్కడా కూడా పుష్ చేసుకోవద్దు. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కడా కూడా పుష్ చేసుకోమని చెప్పట్లేదండి. ఇప్పుడే డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే ఏదో ఒకటి చేసేయండి అని ఏం చెప్పట్లేదు. కాకపోతే మీకు టైం అవసరమా? ఇంకొంచెం బెటర్‌గా ఫీల్ అవ్వడానికి ఆర్ మీరేదైనా ఒకటి చేయడానికి, డిసైడ్ అవ్వడానికి ఇంకొంత మీకు క్లారిటీ రావడానికి టైం అవసరమా అనేది తెలుసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ టైం అవసరమైతే టైం తీసుకోండి. టైం తీసుకున్న తర్వాత అయినా సరే ఏది బ్రేక్ చేయాలి, ఏది హోల్డ్ చేయాలి అనేది తెలుసుకోండి. ఇక్కడ మీ నీడ్స్ ఫస్ట్ ఒస్తాయి. ఈవెన్ ఎవరైనా వ్యక్తులు మీతో మంచిగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడకపోయినా, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నా లేకపోయినా సరే, ఫస్ట్ మీ నీడ్స్ ఏంటి? మీకేం కావాలి? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇది తెలుసుకోవాలండి. ఎందుకంటే మీకు మీరు ఫస్ట్ ఒస్తారు. మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇక్కడ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ చూజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎందుకు ఫస్ట్ చూజ్ చేసుకోలేకపోతున్నారు? దానికి రీజన్ ఏంటి? మీ ప్రయారిటీస్, మీ నీడ్స్ అనేవి ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? నాకు తెలిసి మీలో చాలా మందేంటంటే, ఎదుటి వ్యక్తులకి మంచిగా సజెషన్స్ ఇస్తుంటారండి. ఆర్ ఎదుటి వ్యక్తులకి బాగా సపోర్ట్ చేస్తుంటారు. బట్ మీ వరకొచ్చేసరికి మిమ్మల్ని మీరు ఎందుకో సపోర్ట్ చేసుకోలేకపోవడం, మీకు మీరు అంటే కొన్ని డిసైడ్ అవ్వలేకపోవడం, ఈవెన్ ఎదుటి వ్యక్తులు కూడా మీ వరకు వస్తే వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోవడం, ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే నేను ఒకటే చెప్తానండి. టైమ్ బీయింగ్ వేరే వ్యక్తుల అఫైర్స్ మీకు అనవసరం. ఎవరి సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరి సపోర్ట్ కూడా మీరేంటంటే తీసుకోవద్దు. అలానే టైమ్ బీయింగ్ ఎవరికి సపోర్ట్ కూడా చేయొద్దు. జస్ట్ మీ నీడ్స్ ఏంటి? మీరసలు ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఏంటి? అనేది ఆలోచించుకోండి. చాలా మంది నా దగ్గరకొచ్చిన వాళ్ళేంటంటే ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తుంటారు. పక్క వాళ్ళ సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వాలని చెప్పి చూస్తుంటారు. దానివల్ల మీకేం రాదండి. అంటే కైండ్‌నెస్ అనేది చూజ్ చేసుకోవడం తప్పు కాదు. కానీ మీ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వకుండా వేరే వాళ్ళ గురించి మీకెందుకు అని అంటాను నేను. అది కరెక్ట్ కాదండి. అది ఎందుకంటే మీలో డార్క్ ఫెమినిన్ ఎనర్జీ అనేది లైట్ ఫెమినిన్ ఎనర్జీ కంటే ఎక్కువున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి మీరు క్లియర్ కట్‌గా పెయిన్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లో చాలా సఫర్ అయినట్టున్నారు. ఆర్ ఏదో ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది. అంటే లిటరల్‌గా ఎలా అయిపోయిందంటే మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిందండి. మీరు ఒరిజినల్‌గా ఇది కాదు కానీ, ఈరోజు మీరు ఇలా ఉన్నారు, మీ పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మాత్రం ఈ పెయినే కారణం. అంటే సిట్యుయేషన్ ఏదో కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా రివర్స్‌లో జరిగింది. ఆర్ అట్‌లీస్ట్ మిమ్మల్ని బాగా ట్రబుల్ చేసిందని చెప్పొచ్చండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పెయిన్‌ని మీరు యూజ్ చేసుకోవాలండి. ఈ పెయిన్ ద్వారా మీరు గ్రోత్‌ని చూడాలి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇండివిడ్యుయల్‌గా ఎవాల్వ్ అవ్వాలి. ఒక మనిషి తన లైఫ్‌లో పెయిన్ ఫీల్ అయితే, అది వాళ్ళ ప్రోగ్రెస్‌కి పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యేలా చేసుకోవాలండి. అంతేకాని పెయిన్ నుంచి వాళ్ళు ఇంకా అదే పెయిన్‌ని చూజ్ చేసుకొని సఫర్ అవ్వడం, వాళ్ళ లైఫ్‌ని ఇంకా రోజు రోజుకి వర్స్‌గా చేసుకోవడం అయితే యూనివర్స్ పర్పస్ కాదు. ఇప్పుడు మీరొక పెయిన్ కానీ ఫీల్ అయితే దాని నుంచి మీరొక లెసన్ నేర్చుకొని, అది మీరు కరెక్ట్‌గా మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే, మీ లైఫ్‌లో మీరు గ్రోత్‌ని చూస్తారు. సక్సెస్ కనిపిస్తది. బట్ ఆ పెయిన్‌నే పట్టుకొని లైఫ్ ఇంకెక్కడే ఉంది, ఇలానే ఉంటుంది, ఈ పెయినే మనకు రాసిపెట్టుంది అని అనుకుంటే ఏంటర్థం? సో, డెఫినెట్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ మదర్ వూండ్స్ మీద మీరు వర్క్ చేయాలండి. అంతే. మీరేంటంటే ఫస్ట్ ఎమోషనల్ అవ్వడం మానేయండి. మీ పెయిన్‌నేంటంటే మీ ప్రోగ్రెస్‌కి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ పెయిన్ ద్వారా మీరు ఎలా మారితే బావుంటుంది? మీరు మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయకూడదంటే ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఈ పెయిన్ అనేది మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా వస్తదంట అలా. బట్ మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. సో, ఇది కూడా ఎందుకు జరగట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. అంటే ఆల్‌మోస్ట్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ మెసేజెసే. అదేంటంటే ఇప్పుడు ఒక మనిషి తన బాడీ, సోల్ అండ్ మైండ్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌లో ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. అంటే ఉండొచ్చు కర్మ వల్ల. బట్ అవి మరీ అంత కాంప్లికేటెడ్‌గా ఉండవు. జనరల్‌గా ప్రాబ్లమ్స్ ఉండేవే ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక మనిషి తన బాడీ, మైండ్ అండ్ సోల్‌లో ఏదో ఒకటి ఇంబాలెన్స్‌లో ఉందంటే
మిగతా రెండింటి మీద ఎఫెక్ట్ పడతదండి. ఇప్పుడు మీరు ఓవర్ థింక్ చేశారనుకోండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్‌లో ఉన్నారనుకోండి, మీ ఫిజికల్ హెల్త్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తది. అంటే మీకు హెడేక్ రావడం కానీ, ఇంకేవో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లాంటివి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. మీ సోల్ కూడా చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతుంటదనమాట. అంటే ఈ 3 ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఈ మూడింట్లో ఏది ఇంబాలెన్స్ అయినా మిగతా రెండింటి మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలండి. సో, ఒకటే చెప్తాను. మీ థాట్స్‌ని మీరు స్టేబుల్‌గా పెట్టుకుంటే, ముందు మీ సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వదు. మీ ఫిజికల్ బాడీ మీద ఆ ఎఫెక్ట్ ఉండదు. అదే మీరు ఫిజికల్ బాడీ విషయంలోని టైమ్ టు టైమ్ రెస్ట్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారనుకోండి, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మొత్తానికే మీరేంటంటే, ఒక పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌లో షేప్ చేసుకుంటున్నట్టండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, నేనందుకే ఒకటే చెప్తాను. మీ బాడీ, మైండ్ అండ్ సోల్ 3 కూడా బ్యాలెన్స్‌లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మూడింటికి కూడా కనెక్ట్ అయ్యి ఉండాలండి. అప్పుడే మీ లైఫ్‌లోని డిస్టర్బెన్సెస్ ఏమున్నా ఆర్ సిట్యుయేషన్స్ ఎలాంటివి ఫేస్ చేస్తున్నా ఇన్ టైమ్‌లో అవి సార్ట్ ఔట్ చేసుకోగలుగుతారు. ఆర్ అట్‌లీస్ట్ ఇమ్మీడియేట్‌గా మీకు ఏదో ఒక సొల్యూషన్ అయితే కనిపిస్తుంది. అందుకే మెడిటేషన్ చెయ్యాలి. ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవాలి. ప్రాపర్‌గా రెస్ట్ తీసుకోవాలి. ఆ సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అయ్యేలాగా చాలా మంది చేస్తుంటారండి. అదే పనిలో ఉంటారు. డిస్టర్బ్డ్‌గా. సో, అలా మాత్రం ఎవరు ఉండొద్దు. ఇప్పటికైనా సరే మీరు మారతారేమో అని చెప్పి మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అయితే చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ఏదైనా ఆలోచించినప్పుడు కానీ, ఏదైనా సరే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవద్దండి. కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తది. ఆర్ వాళ్ళ లిమిట్ ఇక్కడి వరకే. మనం ఇది దాటి వెళ్ళలేం. ఆర్ ఇది చేయలేం అనుకోని చాలా మంది ఫీల్ అవుతారు. ఎందుకంటే, అన్ని సిట్యుయేషన్స్ అందరికీ ఒకేలా ఉండవు కదా! కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇంకా మీకెంత వరకు ఛాన్స్ ఉంది. మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అనే పాసిబిలిటీని చూసుకోవాలండి. చూసుకొని మీకు ఛాన్స్ ఉన్నంత వరకు కూడా మీరు ట్రై చేయాలి. ఈవెన్ ఇది మీ వల్ల అవ్వట్లేదు, ఇంకొకళ్ళ వల్ల అవుతుంది అంటే, అప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకొని మిమ్మల్ని మీరేంటంటే అక్కడి వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలండి. ఇలా మీరెప్పుడైతే ప్రయత్నాలు చేస్తారో, మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మెయిన్ ఇప్పుడు మీలో ఎవరైనా జాబ్ సెర్చ్‌లో ఉన్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నా, మీలాంటి వాళ్ళేంటంటే ఎక్కడా కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవద్దండి. మీకు ఇంకా వైడ్‌గా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్న రోజే ఇది మీకు తెలుస్తుంది. అండ్ చాలా మంది వాళ్ళ లైఫ్‌లోనేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారండి. అబండెన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏంటి లైఫ్ ఇలా ఉంది? ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఎందుకీ సఫరింగు? మెయిన్ ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళుంటారండి. మెయిన్ వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ప్రాపర్‌గా సెటిల్ అవ్వక క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు. మీలాంటి వాళ్ళేంటంటే సక్సెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీలాంటి వాళ్ళేంటంటే ఫైనల్‌గా కొంత రిలీఫ్‌గా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయంట. మీ మైండ్ సెట్‌ని మార్చుకోవడానికి ట్రై చేయండి. కొంచెం అంటే ఇప్పుడు మీకేదైతే జరుగుతుందో అది అన్‌ఫెయిర్ అనుకోవద్దండి. ఇవన్నీ లెసన్స్ అనుకోని మారడానికి ట్రై చేయండి. లైఫ్‌లో గుడ్ డేస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో మీరు ఏమైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే, మీ మేనిఫెస్టేషన్స్ అనేవి 100% వర్కౌట్ అవుతాయంట. మీకు ఒక విషయం ఉన్నా, 10 విషెసే ఉన్నా మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఖచ్చితంగా జరుగుతుందని ఈ కార్డ్స్‌లోని కనిపిస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. చాలా మందికి తెలీదండి అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కూడా తెలీదు. సో, మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే, మీకు ఏ విషెస్ అయితే ఉంటాయో, మీకు ఏ డ్రీమ్స్ అయితే ఉంటాయో, అవి అవ్వాలి అనుకోని మీరు బలంగా కోరుకుంటుంటే అది మేనిఫెస్టేషన్ అన్నమాట. సో, ఇలా మీరేంటంటే మీ లైఫ్‌లో ఏదైనా ఒకటి బలంగా అవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు, అది అవ్వాలి అనుకోవద్దు. అది అవుతుంది. ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా మీరు అనుకోవాలండి. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఇది జరుగుతుంది మీ లైఫ్‌లో మీరది ఫీల్ అవుతున్నారు, అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అన్నట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యూనివర్స్‌కి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఇవ్వాల్సిందే. అలా ఇస్తుంది. ఎందుకంటే మీ నుంచి ఆ టైంలో హై వైబ్రేషన్స్ వెళ్తుంటాయి యూనివర్స్‌కి. ఆ ఫీలింగే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అది ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా చేసినప్పుడు మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, మేనిఫెస్టేషన్స్ ఎవరైనా చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. పెళ్లి కావాలనుకున్న వాళ్ళు పెళ్లవుతుంది. మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తున్నారు. మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీ మ్యారేజ్ డేట్ అనేది కూడా ఫిక్స్ అవుతుంది అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉండాలండి. ఈవెన్ జాబ్ విషయంలో కూడా అంతే.
జాబ్ వస్తుంది, ఈ జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఫినాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, సో మీరు అది చూస్తున్నారు, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టుగా మీరు అనుకుంటుండాలి. ఇలా మీ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ప్లస్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే బిగ్ చేంజెస్ వస్తాయండి. అసలు ఎలా ఉందంటే మేజర్ ఆర్కనా కార్డ్స్ వచ్చాయి అన్ని కూడా. అంటే ఎలా ఉంటుందంటే చేంజెస్ అనేవి చాలా తొందరగా వస్తున్నాయండి. షిఫ్ట్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా చూస్తారు. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మంత్స్ లో ఏదైనా జరుగుతుంది అనుకుంటే వీక్స్ లోనే జరగవచ్చు. వీక్స్ లో జరుగుతుంది అనుకున్నవి డేస్ లో జరగచ్చు. అంటే మూవ్మెంట్ అనేది అంత ఫాస్ట్ గా ఉందండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ లో బిగ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్, బిగ్ బిగ్ చేంజెస్ కి రెడీగా ఉండండి. ఫైనల్ గా మీ లైఫ్ లో మీరు గుడ్ లక్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు నాకు తెలిసి మీ లైఫ్ లో చాలా మంది సిరీస్ ఆఫ్ బ్యాడ్ లక్ ని చూసుంటారు. అంటే పర్టికులర్ గా ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని రివర్స్ లో జరగడం, కొన్ని పెండింగ్ లో ఉండిపోవడం, లైఫ్ ఏంటి ఇలా అన్ఫేర్ గా ఉంది అని ఫీల్ అవడం, ఇలాంటివి ఏవైనా అయ్యి ఉంటే ఇప్పుడు మాత్రం థింగ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయండి. అది కూడా మీ ఫేవర్ లో అని చెప్పొచ్చు. చాలా వరకు నాకు ఏమనిపిస్తుందంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారండి ఏ విషయంలో అయినా. అండ్ చెప్పాను కదా, ఎదుటి వ్యక్తుల్ని చూస్ చేసుకుంటారు. మిమ్మల్ని అయినా మీరు పక్కన పెడతారేమో కానీ ఎదుటి వ్యక్తికి మాత్రం బాగా చేస్తారు. మెయిన్ ఒక వ్యక్తి మీకు కనెక్ట్ అయ్యారు అంటే ఇంక వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారండి. ఏమైనా చేస్తారు. అలాంటి మెంటాలిటీ. సో ఆ ప్రాసెస్ లో మీరు కష్టపడినా, మీరు బాధపడినా ఓకే. మనం నచ్చే చేస్తున్నాం కదా! వీళ్ళు మనకి బాగా కనెక్ట్ అయ్యారు కదా! అని ఆలోచించి చేసే టైపు. సో ఇలాంటి వ్యక్తికి కొంతకాలం నుంచి ఎందుకో కానీ మీరు చేసింది మీకు తిరిగి రావట్లేదండి. తిరిగి వ్యక్తులేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీరు పడిన కష్టానికేంటంటే మీకు విలువ లేకుండా పోయింది. ఇది యాక్చువల్‌గా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది, భయపెడుతుంది. అంటే లైఫ్‌లో ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యాలన్నా సరే మీ వల్ల అవ్వట్లేదండి. ఆ ఒక్క అడుగు వేస్తే ఇంకెంత కష్టపడతారో, ఇంకెన్ని ఇబ్బందులొస్తాయో, ఇప్పటికే చాలా ఫేస్ చేశారు అని భయపడుతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీరేం చేశారు, మీరేమిచ్చారు అనేది పక్కన పెడితే, మీ లైఫ్‌లో ఇప్పుడు మిమ్మల్ని మీరు చూస్ చేసుకొని, మీ పెయిన్ నుంచి మీరు గ్రోత్‌ని చూడాలి అనుకున్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వెయ్యాలండి. ధైర్యం చేయాలి. ఎందుకంటే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి బెటర్ అవుతున్నాయి. గుడ్ లక్ అయితే ఈసారి మీ వైపే ఉంది. సో మీరు చెయ్యాలి అనుకున్న ప్రయత్నాలు మనస్ఫూర్తిగా చేయండి. కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. భయపడుతూ కూడా చెయ్యొద్దు. ఇష్టపడి చెయ్యండి. ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదేనండి మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అయితే చెప్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కార్డ్స్‌లో పెయినే ఎక్కువ కనిపిస్తుంది. బట్ పెయిన్ అనేది అన్ని రోజులు ఉండదు. అట్‌లీస్ట్ అన్ని రోజులు పెయిన్‌లో ఉండాలని మీరు అనుకోవద్దు. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమే రీడింగ్. ఆరెంజ్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో చూద్దాం అసలు మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇప్పుడు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మేబీ మీరు చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. చాలా పెయిన్‌లో ఉండొచ్చండి. బట్ మీలో డార్క్ ఫెమినైన్ ఎనర్జీ కంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువుందండి. నార్మల్‌గా నాకు అంటే ఏమనిపిస్తుందంటే మీరొక బ్లెస్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. అంటే ఏ మనిషిలో అయినా సరే ఫెమినైన్ ఎనర్జీ అనేది ఉంటుంది. మస్కులిన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ 2 ఉంటాయి. ఇన్ యాంగ్ అన్నమాట. సో అలా చూసుకున్నట్టయితే మీలో ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. అది కూడా లైట్ ఫెమినైన్ ఎనర్జీ అండి. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో
మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? ఎలా కష్టపడ్డారు? ఏం చేశారు అనేది నాకైతే తెలీదు. బట్ ఇక్కడి నుంచి ఎలా ఉండాలంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు మీతో ఉన్నా, వాళ్ళు మీకు ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా చూడాలి. వాళ్ళు మీకు ప్రయారిటైజ్ చేయాలి అన్నట్టే మీరుండాలండి. మీ బిహేవియర్ కూడా అలానే ఉండాలి. అలా అని చెప్పి మీరేంటంటే రూడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తులతోనేంటంటే హార్ష్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ ట్రీట్‌మెంట్ అయితే డిజర్వ్ చేస్తారో అది మాత్రం మీకు దొరికినట్టుగా మీరుండాలండి. అంటే క్లియర్ కట్‌గా డిక్లేర్ చేయాలి. మీలో చాలా మందుంటారు. మీ డిగ్నిటీని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి మరి వెళ్లి వ్యక్తుల్ని బ్రతిమలాడుకోవడం ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే ఎంతకైనా సరే దిగి మాట్లాడుతుంటారు. సో, అది ఈ రోజు నుంచి ఫస్ట్ చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మీరది డిజర్వ్ చేయరు. అట్‌లీస్ట్ మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఆ మాట చెప్తుంది. మీరు అలా ఉండొద్దు. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో దాని కోసం మీరు ఫైట్ చేయండి. ప్రతి మనిషికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయండి. వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళే స్టాండ్ తీసుకోకపోతే ఆర్ వాళ్ళ డిగ్నిటీ కోసం వాళ్ళే స్టాండ్ తీసుకోకపోతే ఎవ్వరు కూడా స్టాండ్ తీసుకోరు. ఈవెన్ మీ వ్యక్తులు, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మీ డిగ్నిటీ కోసం ఫైట్ చేయరండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొనే ఏదైనా మాట్లాడతారు, చేస్తారు. సో, ఈ రోజు నుంచి మారడానికి ట్రై చేయండి. మెయిన్ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి మీరు. మీ లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో ఏది యాడ్ చేయాలి, ఏది రిమూవ్ చేయాలి. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసేది యాడ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ అలా యాడ్ చేయాలంటే ఏది రిమూవ్ చేయాలో తెలియాలి కదా! సో, రిమూవ్ చేయకుండా స్పేస్ ఎలా క్రియేట్ అవుతుంది? అంటే మీరు బ్రేక్ తీసుకోవాలి. మీరు కొంత రెస్ట్ తీసుకోవాలి. మీకా స్పేస్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో మీకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు ఆర్ మీకేంటంటే ఏదైనా ఒక పని చేస్తుంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇలా అనిపించినప్పుడు ఇది వర్తీయేనా? మీరు డిజర్వ్ చేస్తారా లేదా అని ఆలోచించుకుంటే ఇది వర్తీ కాదు. ఇది మీ స్టాండర్డ్ కాదు అని మీరు రియలైజ్ అయితే దాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే స్పేస్ క్రియేట్ అవుతుంది. మీరు ఇంకొకటి ట్రై చేస్తారు. బట్ మీరిప్పుడు అలా ఆలోచించకుండా నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను అనుకుంటే ఇంకా స్పేస్ ఎక్కడుంటుంది క్రియేట్ చేసుకోవడానికి. సో, మీకు తెలియాలండి. మీ లైఫ్‌లో దేనికి స్పేస్ క్రియేట్ చేయాలి? అంటే ఏది రిమూవ్ చేయాలి? సో, మీరు ఇది తెలుసుకున్న రోజు మీ లైఫ్‌లో మీరేంటంటే వర్తీ థింగ్స్‌ని తెచ్చుకుంటారండి. కొన్ని క్లియర్ కట్‌గా మీరు డిజర్వ్ చేసేవి అచీవ్ చేసుకుంటారు. అందుకే ఇది మాత్రం తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే ఏది కూడా మీరేంటంటే ఒకటి విడిచిపెట్టేస్తున్నప్పుడు, లేకపోతే మీకేదో కష్టం అనిపిస్తుంది. బట్ ఇది విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు సాక్రిఫైస్ అనుకోవద్దండి. అలానే మీకు ఏదైనా ఒకటి బాగా నచ్చింది. ఇది వర్తీ, ఇది ఉంటే బావుంటుంది అని ఫీల్ అయినప్పుడు దాని కోసం మీరేంటంటే సాక్రిఫైసెస్ చేసుకున్నా తప్పు లేదు. బట్ సాక్రిఫైస్ అనేది మీరు డిజర్వ్ చేస్తారా లేదా? ఇది వర్తియా కాదా అనేది తెలుసుకున్నప్పుడు ఏంటంటే, అందులో మీకు రియల్ ఫ్రీడమ్ దొరుకుతుందండి. మీరేంటంటే చాలా థింగ్స్ నుంచి ఫ్రీ అవుతారంట. సో, ఏది కూడా మీకు సాక్రిఫైస్ లాగా అనిపించి, పెయిన్ తీసుకొని, సఫర్ అయ్యి, అలా చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ మీరొకటి డిజర్వ్ చేస్తారు అన్నప్పుడు దాని కోసం మీరు కష్టపడుతున్న కొన్ని విడిచిపెట్టేయాల్సిన పరిస్థితొచ్చినా సరే, అది సాక్రిఫైస్ చేసుకోవడం వర్తే. ఎందుకంటే వచ్చే రోజుల్లో దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చాలా ఫ్రీ అవుతారండి. మీ థాట్స్ చాలా ఫ్రీ అవుతాయి. ఫస్ట్ టైమ్ మీ లైఫ్‌లోని మీరెక్కడో కానీ అంటే మంచి పని చేశామని ఫీల్ అయ్యే టైం వస్తుందంట. సో, ఇది కూడా ఆలోచించండి. మీ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ క్లియర్‌గా చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలండి. మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీ నీడ్స్ ఏంటో మీకు తెలియాలి. ఫిజికల్ నీడ్స్ అయినా, మెంటల్ నీడ్స్ అయినా. ఎమోషనల్ సపోర్ట్ కావాలనుకుంటే, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చూసుకొని, అదైనా సరే మీరేంటంటే కన్సిడర్ చేయొచ్చండి. కొంతమంది వ్యక్తులేంటంటే మాట్లాడుతుంటే ఎక్కడో ఆ సెన్స్ ఆఫ్ రిలీఫ్ దొరుకుతుంది. సో, అలాంటి వ్యక్తులతో మాట్లాడడానికి చూడండి. అలాంటి వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయండి. మేబీ మీ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వచ్చు. అంటే మీ ఫిజికల్ నీడ్స్‌కి కూడా మీకెక్కడైనా రెస్ట్ కావాలి. మీరు ఏదైనా ట్రిప్స్‌కి వెళ్ళినా, లేకపోతే మూవీస్‌కి వెళ్ళినా, రెస్టారెంట్‌కి వెళ్ళినా అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు నచ్చినట్టుగా ఉంటే మీ ఫిజికల్ నీడ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయండి. మొత్తానికి ఇలా మీ నీడ్స్ ఏంటి అని మీరు తెలుసుకొని, వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం ట్రై చేయండి. మిమ్మల్ని మీరు న్యూర్చర్ చేసుకోవాలండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే దానివల్ల కూడా మీరు చాలా హీల్ అవుతారంట.
వ్యక్తులతో ఎంగేజ్ అవుతున్నప్పుడు కూడా మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు అనుకుంటే, అలాంటి వ్యక్తులతో ఎంగేజ్ అయినప్పుడు కూడా మీరు హీల్ అవ్వడం జరుగుతుంది. బట్ నేను చెప్పాను కదా! ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీరేంటంటే ఇనిషియేట్ చేసి, కష్టపడిపోయి వ్యక్తులనేంటంటే ఒప్పించి, లేకపోతే వాళ్ళని బలవంతం చేసి అవేమీ చెయ్యొద్దండి. మీరు ఎక్కడైతే రెస్పెక్ట్‌ని డిజర్వ్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేస్తారో వాళ్ళని చూజ్ చేసుకోండి. వాళ్ళే థింగ్స్‌ని ఇనిషియేట్ చేసేలా చేసుకోండి. ఆర్ వాళ్ళు ఇనిషియేట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఇది వర్తీ అవుతుందండి. అండ్ ఇంకొకటేంటంటే, ఎవ్వరి కోసం కూడా మీ గోల్స్‌ని ఆర్ మీ డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేయొద్దండి. వాటిని అలానే ఉంచుకోండి. వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఏదైనా దారి కనిపించే వరకు వెయిట్ చేయండి. ఇఫ్ మీకేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. మనకిలాంటి ఒక డ్రీమ్ ఉంది. కానీ ఇది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. మేబీ ఇది ఇంక విడిచిపెట్టేయడమే మంచిదేమో. నేను ఎక్కువ ఆశ పడుతున్నానేమో. ఇలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇఫ్ మీకది కావాలి, అది ఉంటే బావుంటుంది అనుకుంటే దాని కోసం ఒక దారి దొరికే వరకు ఆర్ అట్‌లీస్ట్ మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు అది ఇప్పుడే సాధించుకోలేరు అనుకున్నా స్టిల్ వెయిట్ చేయొచ్చండి. దాన్నేంటంటే అప్పుడే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ మీరు ఒకటి కావాలి అనుకున్నప్పుడు హార్ట్‌ఫుల్‌గా అది వర్కౌట్ అవ్వాలి అని మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. బట్ అది జరిగే వరకు మీకు పేషెన్స్ ఉండాలండి. కన్ఫర్మ్‌గా జరుగుతుంది. మీరు హార్ట్‌ఫుల్‌గా కావాలి అనుకుని దాని కోసం ప్రయత్నాలు చేయడం, దాని కోసం దారులు వెతకడం, మొత్తానికి వెయిట్ చేయడం చేస్తే అవుతుంది అంతే. అండ్ ఇంకొకటి మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ మీ లైఫ్‌లో కొన్ని అంటే మీరు చేంజ్ చేసుకోలేరేమో, అంటే ఇంక ఇలానే ఉంటుందేమో, పరిస్థితి ఏంటి అని ఇలా ఆలోచించే సిట్యుయేషన్స్‌లో కూడా మళ్ళీ మీకు నచ్చినట్టుగా మీరేంటంటే స్టోరీని రాసుకోవచ్చండి. యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుందంట. ఏ వ్యక్తి అయినా సరే తన లైఫ్‌కి తనే స్టోరీ రాసుకోవాలండి. ఇంకొకళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని డిసైడ్ చేయకూడదు. ఆర్ ఎవరు కూడా డిస్క్రైబ్ చేయరు. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళే ఇలానే చేస్తారు అని. మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం మీకేదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో అలా మీరేంటంటే మీ స్టోరీని రాసుకోవచ్చండి. బట్ అది మీ వల్ల అవ్వదు, మీరు చేయలేరు అనుకుంటే మీకెప్పటికి కూడా ఆ ఛాన్స్ రాదు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సుంటుంది. కొంత అన్‌ఈజీగా అనిపిస్తుంటది. సో, ఎందుకులే అని అనుకుంటే మరి దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ అవన్నీ ఫేస్ చేస్తాం పర్వాలేదు. బట్ స్టిల్ మా స్టోరీని మేము బెటర్‌గా రాసుకుంటాం అనుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇది కూడా మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. సో, ఆలోచించండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేమి అంత వీక్ పర్సన్ కాదండి. నాకు తెలిసి మీ కార్డ్ సెట్‌లో చెప్పాను కదా! డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మీరు అది చాలా స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, పాస్ట్‌లో కూడా మీరేంటంటే మీ లైఫ్‌కి సంబంధించి పక్కాగా విజన్‌తో ఉన్నారండి. అంటే మీకు తెలుసు నెక్స్ట్ ఏం చేయాలి? ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా మూవ్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది? ఇలా మీరేంటంటే ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకోవడం, ప్లాన్డ్‌గా కొన్ని ఇంప్లిమెంట్ చేయడం చేసినట్టున్నారు. సో, బేసిక్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే హ్యాండిల్ చేయడం ఎలానో తెలుసండి. ఇప్పటికి మీకు ఈ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఎక్కడో కానీ మీరు అంటే డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఇంత ప్లాన్ చేసుకొని, ఇంత పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియేట్‌గా కొన్ని జరగకపోతే ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా! మేబీ మనం చేస్తుంది రైటా? రాంగా? అసలు ఇలా చేయొచ్చా? లేదా? అని. సో, మీరు చేస్తుందైతే కరెక్టేనండి. కానీ చెప్పాను కదా! కొంత బ్రేక్ తీసుకుంటే ఎక్కడ ఏది రిలీజ్ చేయాలి? ఆర్ ఏది యాడ్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది అని. సో, అందుకే మీరేంటంటే సిట్యుయేషన్స్ అనేవి యాక్చువల్‌గా మీ కంట్రోల్‌లోనే ఉన్నాయి కానీ, ఇన్ టైమ్‌లో జరగట్లేదు కాబట్టి మీరేంటంటే మేబీ ఇది ఇలానే కంటిన్యూ అవుతుందేమో, మీరనుకున్నట్టుగా న్యూ బిగినింగ్స్ రావేమో అని భయపడుతూ ఉండొచ్చు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అది మీరు సాక్రిఫైస్ అనుకున్నా, ఏమనుకున్నా నాకు పర్వాలేదు. బట్ ఇక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ కొంత కేయోటిక్ అవుతాయి. బట్ ఆ కేయోస్ నుంచే మీరేంటంటే కొన్ని తెలుసుకోగలుగుతారు. మీరనుకున్న దాని కోసం ఎంత దూరం వెళ్ళగలరు? ఇంకా ఏం చేయాల్సుంటుంది? ఎలాంటి మార్పులొస్తే బావుంటుంది అనేది రియలైజ్ అవ్వగలుగుతుంటారు. బట్ మీరేంటంటే ఇక్కడ ఇలానే మనం ట్రై చేస్తున్నాం కదా! ఇదే వర్కౌట్ అవుతదిలే ఇలానే ట్రై చేస్తూ ఉంటే సరిపోతుందని అనుకుంటే అది ఎలా అవుతుంది అంటే మీకు తెలియాలండి. మీరేం చేయాలి? ఏది విడిచిపెట్టాలి? మీరు ఎమోషనల్ అయితే ఇక్కడ జరిగేదేం లేదు. యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ అయ్యే టైప్ కాదు కానీ, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతున్నట్టున్నారు. ఎమోషనల్ అవ్వొద్దు. మీరు ఎమోషనల్ అయినంత మాత్రాన సిట్యుయేషన్స్ ఏవి కూడా మీరు అనుకున్నట్టుగా చేంజ్ అవ్వవు. నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే
ఈ సిచ్యువేషన్ లో కొన్ని డెసిషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం కొంత డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. బట్ ఆ డిస్టర్బెన్స్ నుంచే మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనేది. సో ఆ వేలో మీరు ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేస్తే తప్ప వచ్చే రోజుల్లో చేంజెస్ అయితే చూడలేరు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.